మా కాలనీలో ముసలోళ్ళు కూడా ఇలా కూర్చొని రోజుకి 400-500 రూపాయల పని అయితే చేసుకుంటారండి. సో ఈ మిరపకాయలు గుంటూరు మిర్చి యార్డ్ నుంచి అయితే మనకి రావటం జరుగుతూ ఉంటుంది మా కాలనీకి. ఈ గుంటూరు మిర్చి యార్డు ఏసీ కాయ అనమాట. ఏసీలో నుంచి వస్తాయి ఈ కాయలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కష్టం అంటే ఏంటో, గుంటూరు కారం అంటే ఏంటో మీకు రుచి చూపిపోతా ఉన్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎండి మిరపకాయలు అనమాట. ఈ ఎండి మిరపకాయలు ఏసీలో నుంచి ఇక్కడ మాకు టౌన్లో మా పేటలోకి తీసుకొచ్చి అయితే బస్తాలు వేస్తారు. అది కూడా లారీలు తీసుకొచ్చి అయితే వేయటం జరుగుతూ ఉంటుంది. ఇగండి, ఇవి అయితే తొడలు తీస్తారనమాట మా కాలనీలో. ఈ కాలనీలో తొడలు తీస్తే ఒక కేజీకి వచ్చేసి 21 రూపాయలు ఇస్తారు. మరి మా కాలనీలో ఒక్కొక్క ఆడకూతురు వచ్చేసి రోజుకి 500 రూపాయల పని అయితే సూపర్గా చేసిద్ది అనమాట. ఈరోజు వాళ్ళు చేసే పని మా ఆవిడికి కుళ్ళు పుట్టి ఇది కూడా కూర్చొని మిరకాయలు తీస్తుంది. చూడండి, దీని అవతారం, దీని వేషం. వద్దే అని నేనంటే లేదు నేను తీస్తానని చెప్పేసి ఈ మిరకాయలు తీసి నన్ను కూడా మిరకాయల్లో కూర్చోబెట్టింది. ఫ్రెండ్స్, నన్ను కూడా తీయమని మీ మిరకాయల్లో కూర్చోబెట్టింది. చూడండి, ఈ ఎండు మిరపకాయలు అనమాట. ఈ ఎండు మిరపకాయల్లో కూర్చోబెట్టి నాకు కింద నుంచి పై దాకా మంట పడుతుంది. ఏం చెప్పుకొని నా బాధనే. ఫ్రెండ్స్, మనకి డబ్బులు కావాలి కానీ మంటే ఉంది ఫ్రెండ్స్. కాసేపు తగ్గిపోయింది. మనకు డబ్బులు కావాలంటే 21 రూపాయల వరకు వస్తుందా? రోజుకు 200-300 వస్తాయి. అది అన్నమాట. నేను వద్దే, నా మాట వినవే అంటే నా మాట ఏమైనా వింటుందా? మా గుంటూరులో ఏసీలో నుంచి అయితే ఈ కాయ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుకి వచ్చేసి ఒక్కొక్క లేడీస్ వచ్చి 500-600 రూపాయల పని అయితే చేస్తారనమాట. మరి మా ఆవిడ కూడా ఈరోజు దాదాపు మినిమం ఒక 30-40 కేజీలే తీసిందండు. మామూలుగా తీయలేదన్నమాట. ఇక చూడు, అటు చూడు ఎన్ని కేజీలు తీసేసిందో. మొత్తం కలిపిన కేజీ కాయలు లేవు అనమాట. అది దాని వ్యవహారం. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, ముందుకు వస్తావా నీ అడుగులో తోడుంటా. గొంతులో కిసకిసలాడుతుంది ఫ్రెండ్స్. దీనికి ఏం వేసుకుంటే వేసుకుంటే పోయింది కదా. మా కాలనీలో ముసలోళ్ళు కూడా ఇలా కూర్చొని రోజుకి 400-500 రూపాయల పని అయితే చేసుకుంటారండి. సో ఈ మిరపకాయలు గుంటూరు మిర్చి యార్డ్ నుంచి అయితే మనకి రావటం జరుగుతూ ఉంటుంది మా కాలనీకి. ఈ గుంటూరు మిర్చి యార్డు ఏసీ కాయ అనమాట. ఏసీలో నుంచి వస్తాయి ఈ కాయలో. మరి ఈ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ ఏసీ కాయలు అనమాట. తేజకాయలు మామూలుగా ఉండవు. వీటిలో 3-4 రకాల కాయలు ఉంటాయండి. తేజకాయలు, అలాగే మెలక్కాయలు, అలాగే మనం కారానికి అయితే పెట్టుకునేవి. అంటే అన్ని కారానికి పెడతారు కానీ కొన్ని పెట్టండు. ఇవి అయితే తేజకాయలు పెట్టనమాట. మా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకు చేస్తారు? ఒక లైక్ కొట్టండి చాలు. ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి. పక్కన వాళ్ళకి షేర్ చేసి బిల్ అయితే గట్టిగా కొట్టండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.